సహాయము చేత తేటగా మాకు అర్థం అయ్యేటట్లు మీ సహాయం మాకిమ్మని కోరుచు మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగాల్లో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకున్నాం. ఈ చదువుకున్న ఈ వచన భాగాల్లో మనము గమనించినట్లయితే ఆ గొర్రె పిల్ల 7 ముద్రలలో ఒక దానిని విప్పినప్పుడు అనే మాట మనం చూస్తాం. గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు, ఇక్కడ 7 ముద్రలు కనబడుతున్నాయి. ఈ 7 ముద్రలను చేతబట్టుకొని ఉన్నవాడెవరు? 5వ అధ్యాయంలో చెప్పబడిన మాట, 5వ అధ్యాయం 1వ వచనం, లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచి తిని అనే మాట చూస్తాం. సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో అవి ఉన్నాయి. దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని, అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథమును విప్పుటకైనను ఎవనికి నీ శక్తి లేకపోయెను. అయితే ఆ గ్రంథము విప్పుటకైన చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధాగోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. ఆ గ్రంథమును విప్పుటకు ఎవరున్నారు అంటే దావీదు చిగురైన యోధాగోత్రపు సింహం. కనుక ముద్రలు విప్పుటకు శక్తి కలిగిన వాడెవరంటే ఆ గొర్రెపిల్లే, ఆ దావీదు చిగురే అనే మాట మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు ఆలోచన చేసినప్పుడు 6 ముద్రలు విప్పుట వలన, ఈ 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పుట వలన భూపరలోక సంభవాలు వివరించబడినట్లుగా చూస్తాం. భూలోకములోను పరలోకములోను జరగబోయే సంభవాలను గూర్చిన విషయం. ఇది ఎప్పుడు జరుగుద్దయ్యా అంటే 7 ఏండ్ల మహాశ్రమల కాలములో సంభవింపబోయే సంఘటనలను గూర్చిన విషయాలు మనం వింటాం. శ్రమల కాలములో ప్రజలందరిపై కలిగే ఉపద్రవాలు అని మనము దేవుని వాక్యంలో చూస్తాం. ఏదేమైనా శ్రమలు కానివ్వండి, మహాశ్రమల కాలంలో కానివ్వండి, జరిగేటటువంటి కొన్ని సంగతులు ఇప్పటి వరకు ప్రవచన రూపంలో మనము కొన్నింటిని విన్నాం. అయితే ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు కొన్ని విషయాలు 1 నుండి 8 వచనాలేమో భూలోక సంభవాలు అని చెప్పొచ్చు. 1 నుంచి 8 వచనాలు భూలోక సంఘటనలు అంటే ఇక్కడ 4 ముద్రల వివరణ వ్రాయబడింది. ఇక 9 నుండి 11 వచనాలు పరలోక సంభవములు అని మనం చెప్పొచ్చు. 12 నుండి 17 వచనాలలో ఆకాశము నుండి భూమి మీద జరుగు సంభవములు లేదా కార్యములు. ఇలాగున విషయాలు వివరంగా మనం చూస్తాం. సరే ప్రియులారా, ఇక్కడ కొన్ని సంగతులు మనం ఆలోచన చేసినప్పుడు 1-2 వచనాలలో ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని అన్నాడు.
మొదటి దానిని విప్పినప్పుడు, ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి, అంటే ఆ 4 జీవులలో ఒకటి 4వ అధ్యాయం 7వ వచనంలో ఆ 4 జీవులు వ్రాయబడ్డాయి. 4వ అధ్యాయం 7వ వచనంలో మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది అని ఇక్కడ 4 జీవులు మనకి కనబడుతున్నాయి. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది అని ఇక్కడ మనం చూస్తున్నాం. సరే ప్రియులారా, ఈ 4 జీవులను గూర్చిన వివరాలు నేను చెప్పాలని కాదు గాని, ఈవేళ ప్రజలందరిపై కలిగే ఉపద్రవాలను గూర్చిన 4 ముద్రలను గూర్చిన వివరాలు కొంత మనం వినడానికి బాగుంటుంది. చూడండి, 2వ వచనాన్ని చదువుతున్నా. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు ఆ గొర్రె పిల్ల 7 ముద్రలను విప్పినప్పుడు జరిగేటటువంటి పరిస్థితిని గుర్చిన సంగతి చెప్పాడు. తెల్లని గుర్రం కనబడింది అనే మాట చూస్తాం. ఈ తెల్లని గుర్రాన్ని గురించి ఎన్నో అభిప్రాయాలు చాలా మందిలో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను చెప్పాలని కాదు గాని, ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి యేసుక్రీస్తు అని కొంతమంది చెప్తారు. యేసుక్రీస్తు అని చెప్పడానికి వారు ఏ వచనాలు ఆధారంగా చూపించారు. ఇక్కడ మనము అతడు యేసుక్రీస్తు కాదు అని చెప్పడానికి, చూడండి, నా వెనుక 4 గుర్రాలు ఉన్నాయి. ఒకటి తెల్లని గుర్రం, 2 ఎర్రని గుర్రం, 3 నల్లని గుర్రం, 4 పాండూర వర్ణము కలిగిన గుర్రం. అది గోల్డ్ కలర్ లో ఉంది కానీ అది పాండూర వర్ణము కలిగిన గుర్రం. ఇక్కడ మనము గమనిస్తే ఈ 4 గుర్రములు ఒకదాని నుండి ఒకటి వేరు చేయకూడదు. ఈ 4 ఒకే సందర్భాన్ని సూచిస్తున్నాయి అని చెప్పడం జరిగింది. అయితే ఈ 4 గుర్రముల మీద కూర్చున్న వారిని గురించి ఏమని వ్రాయబడింది అనంటే, మీరు చూడండి, అంటే 2వ వచనంలో గాని 4వ వచనంలో గాని మనము గమనిస్తున్నప్పుడు 5వ వచనంలో గాని 8వ వచనంలో గాని ఈ 4 స్థలాలలో 4 ముద్రలు చెప్పబడిన స్థలాలలో 2వ వచనంలో అతడు అని వ్రాయబడింది. అతడు అని వ్రాయబడింది. 4వ వచనంలో ఇతడు అని వ్రాయబడింది. లేదా ఇతడు లేక అతనికి అని వ్రాయబడింది. ఇక 5వ వచనంలో మీరు గమనిస్తే ఒకడు అని వ్రాయబడింది. ఒకడు. 8వ వచనం చూస్తే 8వ వచనం అతనికి అనే మాటలు మనము చూస్తాం.
సరే, ఏది ఏమైనా ప్రభువును గూర్చి ఎక్కడ కూడా అతడు, ఇతడు, అతనికి, ఒకనికి, వానికి అనే పదాలు ఉండవు. వానికి అనే పదం కూడా కనపడింది. ఇలాంటి పదాలు ప్రభువుకు సంబంధించినవి కావు. ఒకడు అన్నా, అతడు అన్నా, ఇతడు అన్నా, అతనికి అన్నా, వానికి అన్నా ఇవి క్రీస్తుకు సంబంధించినవి కావు అని మనం మొదట గ్రహించాలి. క్రీస్తు అన్నప్పుడు ఆయన, 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 ఈయన, ఈయన లేక ఆయన అనే పదాలు వాడబడతాయి. ఈ పదాలు మనము గుర్తించవచ్చు. ఇప్పుడు ఈ గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తిని గురించి మనం మాట్లాడినప్పుడు ప్రియులారా ఏమనుంది? ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను అన్నాడు 2వ వచనంలో. విల్లుంది గాని బాణం ఉన్నట్లు లేదు. కిరీటం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు కోసం ఎక్కడ చెప్పబడినా ఆయన కిరీటములు గలవాడు అనే మాటలే చెప్పబడతాయి. ఒక కిరీటము కాదు, కిరీటములు గలవాడు అనే మాటలు. బహుశా ఈ పదాలు మీకు అర్థమవుతున్నాయా అండి? అర్థమవుతున్నాయా? సరే, అర్థం చేసుకోవాలి, స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నేను క్లియర్గా మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యంలో మొట్టమొదటిగా ఇతడు క్రీస్తు కాడు అని చెప్పడానికి ఈయనకి వాడబడిన పదాలే సాక్ష్యముగా ఉన్నాయి. కొంతమంది ఈ వచనాన్ని వేసుకొని ఏమని వ్రాయబడింది? అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను అని వ్రాయబడింది. 4వ మాట జయశాలిగా. ఈ బిరుదులు పెట్టుకునే వారు కూడా ఉన్నారు ఈరోజు. జయించినవాడు, జయశాలి, జయశీలి అని పెట్టుకుంటున్నారు పేర్లు. కాబట్టి ఈ పేరు ప్రభువుకు సంబంధించింది కాదు. ఈ జయించిన వ్యక్తి ఇతను ప్రభువు కొరకు చెప్పబడిన మాట అయితే కాదు. సరే, ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఇంకొక సంగతి మనము గుర్తించవచ్చు. ఆ ముద్రలు విప్పుచున్న క్రీస్తు వెళ్ళి ఆ గుర్రము మీద ఎక్కి రాలేదు. ఆ మొదటి జీవి పిలువగా వచ్చిన వాడు 3వ వ్యక్తి అయి ఉండవలెను. గాని ముద్రలు విప్పుచున్న క్రీస్తు వెళ్ళి ఆ గుర్రము మీద ఎక్కి రాలేదు. ఆయన ముద్రలు విప్పుచూ ఉన్నాడు కదా, ఆయన ముద్ర విప్పుచూ ఉన్నాడు. ఈయన గుర్రమును ఎక్కి, గుర్రం మీద తెల్లని గుర్రము కనబడి దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉన్నాడు అని వ్రాయబడింది. అదొక సాక్ష్యం క్రీస్తు కాడు అని చెప్పడానికి. ఇక 3వ విషయానికి వచ్చినట్లయితే యేసుక్రీస్తు దానియేలు 70వ వారమైన 7 సంవత్సరముల ఆఖరులో శ్రమలు ముగిసిన తరువాత వస్తాడు. శ్రమలు ముగిసిన తరువాత వస్తాడు. కానీ ఈయన ఎప్పుడు వచ్చాడు? శ్రమల కాలములో వచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి, ఇతడు శ్రమల కాలములో వచ్చాడు. ప్రభు ఎప్పుడు వస్తాడు? శ్రమలు ముగిసిన తరువాత వస్తాడు. ఆ మాటలు మత్తయి సువార్త 24:29 నుండి 31 వచనంలో ఉంది. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు ఉన్నట్టు క్రీస్తు విరోధియే గాని క్రీస్తు కాడు అని మనకు అర్థమవుతుంది. ఇక 4వ విషయాన్ని మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వచ్చేది ఎక్కడి నుండి వస్తాడు? పరలోకము నుండి వస్తాడు. కానీ ఇతడెక్కడి నుండి వచ్చాడు? భూలోకము నుండి వచ్చాడు అనే మాట చూస్తున్నాం. భూలోకము నుండి వచ్చినవాడు, భూలోకము నుండి వచ్చినవాడు.
మరొక విషయాన్ని కూడా మనము గమనిద్దాం. 5వది 19వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 11-16లో సత్యవంతుడు వస్తాడు అని వ్రాయబడింది. ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉంటాయి అని చెప్పాడు. మరి ఇతనికి ఎన్ని కిరీటాలు ఉన్నాయి? ఒక్క కిరీటమే ఉంది. ఇక ఆరవది ప్రభు సంపూర్ణ విజయమునకు సూచనగా అనేక కిరీటాలు ఉన్నాయి. ఆయన పొందుకున్నట్లుగా లేదు. ఆయన 6వ అధ్యాయం 2వ వచనంలో ఇతనికి కిరీటం ఎవరి ద్వారానో ఇయ్యబడిన కిరీటముగా ఉంది. మీరు గమనించాలి. ఇక 7వదిగా కిరీటము అనే మాటకు మూల భాషలో పుష్పము అని అర్థం. కిరీటము అనే మాటకు మూల భాషలో పుష్పం అని అర్థం. అయితే ఇతని పెట్టుకున్న కిరీటం అది వాడిపోయేటటువంటిది, అది మనుషుల చేత ఇయ్యబడింది. కానీ ప్రభువు ధరించిన కిరీటం, శిరస్సున ధరించిన హారం అంటే ప్రకటన 19:12లో మూల భాషలో అనేక కిరీటాలు ఉన్నాయి అని చెప్పొచ్చు. ఇది మీకు అర్థం కాకపోయినా కొంతమంది రికార్డింగ్లో వారికి అర్థమవుతాయి కాబట్టి ఆ విషయాలు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రియులారా వినండి. 8వదిగా 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఈ గుర్రం మీద కూర్చుండిన వాని చేతులు విల్లు కనబడుతుంది. యేసుక్రీస్తు విల్లు పట్టుకున్న సూచన క్రొత్త నిబంధనలో ఎచ్చట కూడా కనబడదు, ఎక్కడా కనబడదు. మరేముంటుంది? 19:15లో ఆయన నోట నుండే 2 అంచుల గల ఖడ్గము బయలు వెడలుచున్నది అని ఉంటుంది. ఆయన నోట నుండి 2 అంచుల గల ఖడ్గము బయలు వెడలుచున్నది అనే మాట చూస్తాం. ప్రకటన 1:16లో కూడా ఆ మాటే ఉంది. ఆయన నోట నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను అన్నాడు. వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను అనే మాట చూస్తాం కదండి. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో వాడి అయిన 2 అంచుల గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు. ఇప్పుడు ఇతని చేతిలో ఏముంది? విల్లు పట్టుకొని కూర్చున్నాడు. అంటే ఇతడు క్రీస్తు విరోధే గాని క్రీస్తు ప్రభువు కాదు అని మనకు అర్థమైంది. ఇంకొక సంగతి కూడా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు 7 ఏండ్ల శ్రమల కాలపు ఆరంభములోనే ఆయన వస్తే మరి 1000 సంవత్సరాల సంగతి ఏమవుది? 1000 ఏండ్లు లేకుండానే విషయం లేక 1000 ఏండ్ల పాలన ప్రారంభమైనట్లే గనుక దానియేలు గ్రంథములో చెప్పబడిన 70వ వారమును గూర్చిన ప్రవచనం నెరవేరటానికి వీలుండదు. గనుక తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు ఇతడు క్రీస్తు విరోధియే గాని క్రీస్తు కాడు. ఇది కొంత చరిత్ర అంటే శ్రమల కాలములో ఆ ముద్రను గొర్రెపిల్ల విప్పినప్పుడు కనబడినటువంటి ఒక సూచన యోహాను తెలియచేసినటువంటిది. అయితే ప్రియులారా వినండి, ఇతడు తెల్లని గుర్రం మీద వచ్చినట్లున్నది కదా. ఈ తెల్లని గుర్రం, తెలుపు అనేది సమాధానానికి నీతికి గుర్తుగా ఉన్నది అని అంటారట కొంతమంది. నిజమే, తెల్లని గుర్రం కాబట్టి సమాధానానికి నీతికి గుర్తుగా ఉన్నది. అయితే ప్రియులారా
ఒక విషయాన్ని మనము గమనించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయం 14-15 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 14-15 వచనాలలో సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొన్నవాడు, వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము వేసుకోవడం గొప్ప సంగతి కాదు అంటాడు కదండి. వెలుగుదూత వేషం వేసుకొని ఆ గుర్రం మీద వచ్చినట్లుగా మనము చూస్తాం. అయితే ప్రియులారా, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 4-5 వచనాల్లో మోసం చేసేవారు వస్తారు, నేనే క్రీస్తునని చెబుతారు అనే మాట ఒకటి ఉంది. చూశారా, విన్నారా? ఎందుకు విన్నాం, మనమే విన్నాం. ఆ మాటను బట్టి మనం విన్నప్పుడు మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే, ప్రజలను మొట్టమొదట మోసం చేసే పెద్ద అబద్ధ మోసగ ఎవరంటే ఇప్పుడు చెప్పబడిన ఇతడే. అతని ఉపాయాన్ని చూచి, అతని యుక్తిని చూచి చాలా మంది మోసపోతారు అనే విషయం మనకు అర్థమవుతుంది. మరి ఇతడు వచ్చినప్పుడు కలిగే ఉపద్రవాలు ఏమిటి అని మనకు అర్థం కావాలి. అంతే కదండి. ఇప్పుడు మనకు అర్థం అవ్వవలసిన విషయం ఏమిటి అనంటే, ఇతడు చాలా మంచివాడుగా నటిస్తాడు, మానవులందరినీ అదుపులోనికి తెచ్చుకుంటాడు అనే మాట మనము గమనించాలి. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు అని ప్రభువు చెప్పి, మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరించుదురని చెప్పినట్లే అతని మోసమును బట్టి అతడే మెస్సియా అని నమ్ముతారు అని చెప్పాడు. చూడండి 5:44, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన ఆగమ్మా, వెంటనే తీసేస్తున్నా, ఓకే, కొద్దిసేపు ఉంచున్నాను. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. మరి ఆ వచ్చిన వ్యక్తి ఎవరు? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో వచ్చునట్టి రాజు అని అంటాడు. గుర్రం మీద వస్తాడు, కిరీటం ఉంటది గనుక అతడు రాజు అనుకున్నట్లుగా, అతడు జయశాలి, అతడు జయించేవాడు అన్నట్టుగా ప్రజలు ఏమవుతారంటే, ఏమండి, 7 సంవత్సరాలు అతనితో నిబంధన చేసుకుంటారు. మీకు అర్థమైందా? ఈ తెల్లని గుర్రం మీద వచ్చాడు కాబట్టి ఇతడే ఆ రాజు అని 7 సంవత్సరాలు నిబంధన చేసుకుంటారు. ఆ మాట యెషయా గ్రంథంలో కూడా వ్రాయబడింది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు అని వ్రాయబడింది. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంటారు అతనితో. అర్థమవుతుందండి? ఆత్మ నియమింపని సంధి చేసుకుంటారు ఈ 7 సంవత్సరాలు. దాన్నే ఏమంటారంటే, యెషయా గ్రంథం 28:15లో ఉన్నట్లు మరణముతో నిబంధన, మరణముతో నిబంధన చేసుకుంటారు. ఒకప్పుడు ఆయన నామమున వస్తే వారు అంగీకరించలేదు, ఇప్పుడు రాగానే అతనితో ఆత్మ నియమింపని సంధి చేసుకుంటారు, మరణముతో నిబంధన చేసుకుంటారు అని చెప్పబడినది
ఈ తెల్లని గుర్రం యొక్క భావం. ఇశ్రాయేలీలు ప్రియులారా, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25లో ఉన్నట్లు 3.5 సంవత్సరాలు మాత్రమే అతని వశమున ఉండి, తరువాత దానియేలు 9:27 మత్తయి 24:15లో ఉన్నట్లు చెప్పాను ముందే మీకు. నాశనకరమైన హేయు వస్తు తన ప్రతిమను తెచ్చి దేవాలయములో పరిశుద్ధ స్థలములో నిలిపి పూజించమని చెప్పినప్పుడు అప్పుడు ఆలోచనలో పడతారు. ఆలోచనలో పడి అతడు క్రీస్తు కాడని తిరుగుబాటు చేస్తారు. అంటే ఈ తెల్లని గుర్రం మీద వచ్చిన అతడు మొదట చాలా మంచివాడుగా నటించి మానవులందరినీ అదుపులోనికి తీసుకుంటాడు. రెండవదిగా అతని కిరీటం ఇవ్వబడిందని చూచాం కదా. ఆ కిరీటము అధికారమును, ఏలుబడిని సూచిస్తూ ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12-13 వచనాల ప్రకారంగా రోముకు సంబంధించిన 10 మంది రాజులు అతనికి అధికారాన్ని అప్పగిస్తారు. ఇక ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2, 4, 5 వచనాల్లో ఉన్నట్టు ఘటసర్పమైన సాతాను అతనికి అధికారమును అనుగ్రహించును, అది ఏ కిరీటము యొక్క భావం అని చెప్పాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట. ఇప్పుడు మూడవదిగా మనము చూస్తే అతడు విల్లు పట్టుకొని ఉన్నాడు, బాణము అతని దగ్గర లేదు అనంటే ఇది ఏ మోసం. విల్లు యుద్ధమునకు సూచన, బాణము లేకపోవుట అణుబాంబుకు సూచనని కొందరు చెబుతా ఉంటారు. మీకు అర్థమైందండి? ఇప్పుడు వచ్చుద్ది ఆ ఉపద్రవం అనే మాట. ఈ శ్రమల కాలములో అతడు విల్లు పట్టుకుంటాడు, బాణం అనేది కనబడదు కాబట్టి అణుబాంబులతో రేపు యుద్ధము జరుగుద్ది అని చెప్పడానికి సూచన. ఈ లోకములో భయంకరమైన యుద్ధము రాబోతుంది. అందుకు నేటి పరిస్థితులు భలే రుజువుగా ఉన్నాయి కదండి. ఇప్పుడు వచ్చే యుద్ధాలు, ఇప్పటి వరకు మనం చూసిన యుద్ధాలు ఏంటి? కర్ర యుద్ధాలు, కత్తి యుద్ధాలు, మల్ల యుద్ధాలు, తుపాకులతో యుద్ధాలు, బాంబులతో యుద్ధాలు అయిపోయినాయి. ఫిరంగులతో యుద్ధాలు కదండి. ఇప్పుడంతా మిసైల్స్తో యుద్ధాలు, అణుబాంబులతో యుద్ధాలు రాబోతా ఉన్నాయి. ప్రియులారా, విషయాన్ని గమనించండి. దేవుని వాక్యములో వ్రాయబడిన ఏ మాట నిరర్ధకము కాదు అని మనం చూస్తాం. అతడు కొద్ది దినాలు పరిశుద్ధులనబడిన యూదులతో యుద్ధము చేయించి జయిస్తాడు గాని, ఆ మాట దానియేలు గ్రంథం 8:24లో వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం, 13వ అధ్యాయం 7వ వచనంలో లోకమంతటి మీద అతడు పాలకుడుగా ఉంటాడు. మరి ఇన్ని సంగతులు చెప్తే మీకు అర్థమవుతుందో లేదో? అర్థమవుతుందంటారేమన్నా? ఓకే, థ్యాంక్ యూ. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అతడు తెల్లని గుర్రం ఎక్కి మోసం చేయడానికి వస్తాడు. ఆ మోసములో యూదులు 3.5 సంవత్సరాలు, అంటే 7 సంవత్సరాలకు 1 వారానికి వారు నిబంధన చేసుకుంటారు. అది ఆత్మ నియమింపని నిబంధన, అది మరణముతో కూడిన నిబంధన చేసుకుంటారు. 3.5 సంవత్సరాలు అయ్యేసరికి వాని విశ్వరూపం బయటకు వస్తుంది. ఆ విగ్రహము, హేయమైన విగ్రహం, తన విగ్రహాన్ని మందిరంలో పెట్టడం మూలాన గుర్తిస్తారు, ఆలోచనలో పడతారు. అప్పుడు వారిరిగి ఏం చేస్తారంటే వారిని ఎదిరిస్తారు. మీకు తర్వాత చెప్తానులేండి. వారిని ఎదిరించినప్పుడు, ఈ యూదులలో నుండి ఎదిరించినప్పుడు ఇతడు ఏం చేస్తాడంటే చిరచ్ఛేదనం చేస్తాడు. ఈ చిరచ్ఛేదనం చేసినటువంటి వారి ఆత్మలు
పరలోకములో బలిపీఠము క్రింద ఉండి నాథా అని మొర్ర పెడతా ఉంటాయి. తెలుసు కదా మీకు ఆ మాట? ఆ వివరం అర్థం కాకపోతే నేను తప్పకుండా పూర్తిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. అందుకే బైబిల్ గ్రంథాన్ని కొంచెం బాగానే చదవాలి మనం. ఆ సంగతులు మనకి అర్థమవుతాయి. తర్వాత వీలైతే చెప్తాలండి. ఇక్కడ మనం గమనించినప్పుడు అతడు యుద్ధం చేస్తాడు, జయిస్తాడు, కానీ లోకమంతటా పాలకుడుగా ఉంటాడు. అయితే ఇతడు క్రీస్తు కాడు, క్రీస్తు విరోధి. మొదట ముద్ర విప్పినప్పుడు యుద్ధమునకు బయలుదేరిన క్రీస్తు విరోధి, వాని వలన గొప్ప ఉపద్రవం. నిన్న తెగుళ్ళు అన్నాను కదా, ఉపద్రవం, తెగుళ్ళు, అవి కూడా చూపిస్తాలండి. ఇప్పుడు రెండవ ముద్ర రండి. మొదటి ముద్ర అర్థమైంది కదండి? నాకు ఇలా చెప్పాలి మీరు. మొదటి ముద్ర అర్థమైందా? ఏమైనా కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఏమోనండి, మా ఎందుకులే అన్నట్టున్నారేమి. లేదు లేదు, మీలో చాలా మందికి చాలా ఆసక్తి ఉంది. విషయం అయితే అర్థమైంది కదా. అర్థమైనప్పుడు మొదట ముద్రను గుర్చిన సంగతి అర్థమైంది. ఆ మొదట ముద్ర విప్పింది ఎవరు? ఆ గొర్రె పిల్లే. ఆ ముద్ర విప్పినప్పుడు వచ్చిన వాడెవరు? క్రీస్తు విరోధి. ఇక రెండవ ముద్ర రండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. ఆ రెండవ జీవి ఎవరు? ఆ రెండవ జీవి దూడ వంటిది అన్నాడు 4వ అధ్యాయం 7వ వచనంలో. ఆ రెండవ జీవి దూడ వంటిది అని చెప్పాడు. ఈ జీవి చెప్పుట వింటిని. ఇప్పుడు 4వ వచనం చదువుతున్నాను. 4వ వచనం. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను అన్నాడు. ఈ గుర్రం ఏ గుర్రం? ఎర్రనిదైన వేరొక గుర్రం. ఎర్రని గుర్రం అన్నాడు. ఎరుపు దేనికి సూచనండి? అపాయమునకు సూచన, అపాయమునకు గుర్తుగా ఉంది. నిజమే. ఈ ఘట సర్పం, వేశ్య కూర్చున్న మృగము యొక్క రంగు కూడా ఏదండి? ఎరుపే. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో అంతటా పరలోకమందు ఇంకొక సూచనకరమైన ఇదిగో ఎర్రని మహాఘట సర్పము అన్నాడు. ఎర్రని మహాఘట సర్పం. ఈ ఎరుపు అనేది అపాయానికి సూచన. చూడండి, 17వ అధ్యాయం 3వ వచనంలో కూడా వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. ఎర్రని మృగము మీద కూర్చుండి ఉన్న యొక్క స్త్రీని చూచితిని. ఎర్రని మృగం అన్నాడు. ప్రియులారా గమనించాలి, ఎర్రని మృగం అది అపాయానికి సూచనగా ఉన్నట్లుగా చూస్తాం. ఈ ఎరుపు అపాయం అనంటే రక్తపాతమునకు సూచన. అంటే రేపు ఆ గుర్రం వచ్చినప్పుడు యావత్ ప్రపంచాన్ని రక్తపాతముతో ముంచుతాడు. శాంతి భద్రతలు ఉండవు. ప్రస్తుతమున్న శాంతి సమాజాలన్నీ కూడా ఈ రెండవ గుర్రపు రౌతు కాలములో రక్తపాతమునకే దారితీస్తాయి. అంటే 4వ వచనంలో చెప్పబడినట్లు మనుషులలో ఒకరినొకడు చంపుకొనున్నట్లు అన్నాడు.
ఒకరినొకడు చంపుకోవడం, సమాధానము లేకుండా చేయడం. మత్తయి సువార్త 24:6-7 వచనాలలో జనము మీదికి జనం, రాజ్యము మీదికి రాజ్యము లేచుట, ఆ సూచన ఇక్కడ మనకు కనబడుద్ది. జనము మీదికి జనం, రాజ్యము మీదికి రాజ్యం లేస్తుంది. నిజమే ప్రియులారా. దేవుని వాక్యంలో మనము ఆలోచన చేసినప్పుడు ఈ గుర్రము మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను అనే మాట చూస్తాం కదా. అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను, ఖడ్గముతో పాటు వానికి అధికారం ఇయ్యబడెను అనే మాట కూడా చూస్తాం. అంటే దేవుడు సమాధానమిచ్చిన వారు, ప్రభువును అంగీకరించిన వారు, క్రీస్తు రక్తములో కడుగబడిన వారు ఎత్తబడగా, మిగిలినటువంటి వారిలో ఈ యుద్ధము రేపి, ఒకరి మీద ఒకరికి గొడవలు రేపి రక్తపాతం చేస్తాడు అనే దానికి సూచనగా ఉన్నది ఈ రెండవ ముద్రను విప్పినప్పుడు. ఏమండి, ఆ సమయంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఇక వివరించడానికే చెప్పలేం. దేవుని వాక్యంలో ఆ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు దానియేలు గ్రంథం 8వ అధ్యాయం వచనాలు మనం చూడలేకపోతున్నాం సమయ భావాన్ని బట్టి. దానియేలు గ్రంథంలో గమనించినప్పుడు 8వ అధ్యాయం 23-25 వచనాలు. అతడు అసమాధానకర్త, సమాధానము లేకుండా చేస్తాడు. కానీ మన ప్రభువు ఎవరు? ఆయన సమాధానమునకే కర్త గాని అల్లరికి గాని యుద్ధానికి గాని ఆయన కర్త కాడు అనే మాట చూస్తాం. పరిశుద్ధ జనమును నశింప చేస్తాడు. చూడండి, నేను చదువుతున్నాను దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 23-24. వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి యగుచుండగా క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడునై ఉండి ఉపాయము తెలుసుకుని ఒక రాజు పుట్టును. అతడు గెలుచును గాని తన స్వభావం వలన గెలువడు. ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింప చేయును అన్నాడు. పరిశుద్ధ జనమును నశింప చేస్తా, ఇష్టమైనట్టుగా జరిగిస్తాడు. అంటే తన ఇష్టం, ఎలా చంపాలంటే అలా చంపేస్తాడు, ఏం చేయాలంటే అది చేసేస్తా ఉంటాడు. ఈ ఎర్రని గుర్రం అపాయానికి, రక్తపాతమునకు సూచనగా ఉన్నది. చూశారా? శ్రమల కాలములో జరగబోయేటటువంటి ఆ పరిస్థితిని గూర్చిన వివరాన్ని తేటగా చెప్పాడు. ఇక 3వ ముద్ర, మన సమయ భావాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోదాం. 3వ ముద్ర చూడండి, 6వ అధ్యాయం 5-6 వచనాలు. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. ఆ 3వ జీవి ఎవరు? 4వ అధ్యాయం 7వ వచనం. 3వ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది. మనుషుని ముఖము వంటి ముఖము గల ఆ జీవి వచ్చి, నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. ఇప్పుడు ఆ గుర్రం ఎలా ఉంటుందండి? నల్లగా ఉంటుంది. అర్థమైందండి? నా వెనక 4 గుర్రాలు ఉన్నాయి కదా. 3వ గుర్రం నల్లని గుర్రం. ఈ నల్లని గుర్రం కనబడినప్పుడు ఈ నలుపు అనేది కరువునకు గుర్తండి. నలుపు అనేది కరువునకు గుర్తు. అంటే ఈ గుర్రం మీద ఎక్కి వచ్చిన వాడు కరువునకు గుర్తుగా ఉంటాడు. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 10వ వచనం.
చదువుకుందాం. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 10వ వచనం. మహాక్షామము వలన మా చర్మము పొయ్యివలే నలుపాయను. మహాక్షామం, క్షామం అంటే కరువే కదా. మహాక్షామము వలన మా చర్మము పొయ్యివలే నలుపైపోయింది అన్నాడు. చూశారా, చర్మము క్షామము వలన నలుపైపోయింది. నిజమే ప్రియులారా, రేపు ఆ కరువు ద్వారా వచ్చే దుర్గతి ఎలా ఉంటుందంటే, కరువు ద్వారా చనిపోవటం కంటే ఖడ్గం ద్వారా చనిపోవటమే మంచిది అని బాధపడతారట. ఆ మాట 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 9వ వచనం. ఎడారి జనుల ఖడ్గ భయము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము. ఖడ్గ భయము వలన ప్రాణానికి తెగించి ధాన్యాన్ని తెచ్చుకుంటే అది తింటున్న క్షామము వలన మా చర్మము పొయ్యివలి నలుపైపోతుంది. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఖడ్గం ద్వారా చంపబడిన వారు నెమ్మదిగా చనిపోతారేమో కానీ కరువు వలన చనిపోయే వాళ్ళు చాలా రోజులు చనిపోతారు. అవునా కదా? రేపు ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితి 7 ఏండ్ల శ్రమల కాలంలో ఈ విషయం జరగబోతుంది అనే విషయం. ఆ కరువు మామూలు కరువు కాదండి, మామూలు కరువు కాదు. రేపు ఆ కరువు పరిస్థితిలో ఎలా ఉండబోతుంది అనంటే, ఓ ప్రక్క యుద్ధాలు చేసి పంట నష్టం చేసి ఆహారపు కొరత వలన పండించేవారు లేక పైరు సరిగా పండక ఎంతో భయంకరమైనటువంటి విపత్తు కలిగినటువంటి స్థితి వచ్చినప్పుడు, ఒకవేళ ఎవరైనా జ్ఞానం గలవారు కొంత పోగు చేసినా, లేక ప్రభుత్వం ఇప్పుడు గిడ్డంగులని పెట్టి కొంత ధాన్యాన్ని నిల్వ చేస్తున్నట్లు ఆ రోజు ఏసేపు ఇచ్చిన ఆలోచనను బట్టి ఫరో కొంత ధాన్యాన్ని, గిడ్డంగులు, అసలు ఈనాడు ఈ గిడ్డంగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నారు? FCI గోడమ్స్ అంటారు కదండి, ఫుడ్ కార్పొరేషన్. ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి అంటే బైబిల్ నుండి వచ్చినవే. ఇలా నిల్వ చేసినప్పుడు, కొరతలు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు ప్రజలకు అందించవచ్చు అని. అందుకే పండిన పంట ప్రభుత్వమే కొంటుంది, దళారులకు అమ్మొద్దు, న్యాయమైన గిట్టుబాటు ధర మేము ఇస్తామని ప్రభుత్వాలు కొని నిలవబెడతా ఉంటాయి. నిజమా కాదా? చెప్పరేమండి, నిజమేనా? రైట్. రేపు అలాగున చేసి వారు దీన్ని ప్రభుత్వం లేక అక్కడున్నటువంటి వాని ద్వారా అమ్మబడుద్దన్నాడు. 6వ అధ్యాయం చదువుకుందాం. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో దాని మీద 5వ వచనం, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను అన్నాడు. త్రాసు అనంటే కొలిచి ఇచ్చుట. 6వ వచనం, మరియు ధ్యానారమునకు ఒక సేరు గోధుమలనియు. 6వ వచనం అమ్మ, త్రాసు చేత పట్టుకొని ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఒక సేరు గోధుమలు ధ్యానారమునకు. ధ్యానారము అనంటే పుట్నోట్లో చూడండి ఏమనుంది, 6వ కాలంలో ఇంచుమించు ₹1/2 కావచ్చు. అంటే ₹1/2కి రేపు అమ్మేటటువంటి ఆహారం ఎంత అంటే ఒక పూటకు సరిపోయే ఆహారం. ప్రియులారా, ఒక పూటకు సరిపోయే ఆహారాన్ని అమ్ముతారు. బైబిల్ గ్రంథంలో యుద్ధాలు వస్తాయి, కరువులు వస్తాయి అని మత్తయి సువార్త 24వ అధ్యాయం 6, 7 వచనాలు 8వ వచనంలో స్పష్టంగా వ్రాయబడింది కదా. అంటే రేపు ఈ గుర్రం మీద కూర్చున్న క్రీస్తు విరోధి త్రాసు చేత పట్టుకొని ఆహార పదార్థాలకు
అతడు ఏం చేస్తాడంటే ధరలు ప్రకటిస్తాడు. ఆ ధరలు ప్రకటించి ఉన్నవారైతే గోధుమలు తింటారు. గోధుమలు గాని బియ్యము గాని అసలు ధర కంటే 8 రెట్లు ఎక్కువగా ఉంటాయని కొందరు చెప్తారట. అసలు ధర కంటే 8 రెట్లు. ఇవి రాబోవు వాటి గురుతులే అని చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథంలో చూడండి. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. తూనిక చొప్పున కొలతల ప్రకారంగా రేపు అమ్ముతారు అనే మాట చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 9, 10 వచనాలు ఏమన్నాడు? మరియు నీవు గోధుమలను, యవలును, కాయధాన్యములను, చోళ్లును, సజ్జలను, తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పండుకొను దినమున లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. 390 దినములు నీవు ఇలాగున భోజనము చేయుచూ రావలెను. 10వ వచనం. నీవు తూనిక ప్రకారము అనగా ఒక దినమొకటింటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజించవలెను. వేళ వేళకు తినవలెను. నీళ్లు కొల ప్రకారం అరపడి చొప్పున ప్రతిదినము త్రాగవలెను. వేళ వేళకు త్రాగవలెను అన్నాడు. ఏమండి, మంచినీళ్ళు కూడా తూనిక ప్రకారంగానే, ఏమండి, కొల ప్రకారంగానే త్రాగాలంట. నీళ్లు కొల ప్రకారంగా అరపడి చొప్పున ప్రతిదినము తాగాలి అన్నాడు. చూడండి ఎంత తేటగా చెప్పాడు 11వ వచనంలో. నీళ్లు కొల ప్రకారంగా అరపడి చొప్పున ప్రతిదినము త్రాగవలెను. ఏమండి, రేపు ఈ పరిస్థితి ఎలా ఉంటుంది? లేవియా కాండంలో కూడా చెప్పాడు. లేవియా కాండం 26వ అధ్యాయం 26వ వచనం. లేవియా కాండం 26వ అధ్యాయం 26వ వచనంలో చెప్పబడిన మాట, నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినెదరు గాని తృప్తి పొందరు. ఆ మాట చూడండి, మళ్ళా చదువుతున్నా. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీకు ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినెదరు గాని తృప్తి పొందరు. ఇక చూడండి ఇటువైపు. ఏమండి, ఎంత కరువు రాబోతుంది. 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యి మీదే వండడం. ఏమండి, ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పొయ్యి పెట్టుకొని వండొచ్చు. కానీ 10 మంది స్త్రీలు ఒకే పొయ్యి మీద వండి ఆ 10 మంది వండింది కొలత చొప్పున పెడతా ఉంటే తింటారు గాని తృప్తి లేదు. ఎందుకంటే కడుపు నిండదు గనుక. కడుపు మండుద్ది, కడుపు ఎండుద్ది, కడుపు మాడుద్ది. అందుకే ఆ మాడు పైకి వచ్చుద్ది. అందుకే ఇప్పుడు మనం చూడండి, అప్పుడప్పుడు ఆఫ్రికా ఖండంలో, సోమాలియా ప్రాంతాల్లో మనం చూచినప్పుడు వారి కడుపులు ఎండి నల్లగా మాడిపోతారు. కరువు కోరల స్థితి ఎంత భయంకరంగా ఉండబోతుందో మనం చూస్తాం. అయితే ఇక్కడ ఒక సేరు దినానికి కూలికి ఒక సేరు గోధుమలు, సేరు యవలు. గోధుమలేమో ధనికుల ఆహారం, యవలేమో పేదల ఆహారం. అక్కడే చెప్పాడు ఆ మాట. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఒక సేరు ధ్యానారమునకు ఒక సేరు గోధుమలనియు ధ్యానారమునకు 3 సేర్లు యవలనియు అన్నాడు. ధనవంతుని ఆహారము గోధుమలు, పేదవాని ఆహారం యవలు. అయితే ఒక దినపు కూలి పెట్టి గోధుమలు తెస్తే అది ఒక పూటకే సరిపోద్ది. మిగిలిన 2 పూటలు అతడు పస్తుతో ఉండాల్సిందే. ఏమండి, తాను చేసిన పనిని బట్టి తనకు అలాగూ వచ్చినప్పుడు ప్రియులారా,
మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఆ పరిస్థితి అలా వచ్చినప్పుడు మరి ఇంటిలో ఉన్న పిల్లల సంగతి ఏంటి, వృద్ధుల సంగతి ఏంటి, పని చేయలేని వారి సంగతి ఏంటి? ఇక ద్రాక్షారసం అనే మాట కూడా అక్కడ చెప్పాడు. నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు అన్నాడు. ఇక నూనె ద్రాక్షారసం రేపు ఈ పరిస్థితి ఎలా ఉంటుంది అనంటే, కరువు చేత బాధపడుచు ప్రియులారా వారికి నూనె యుద్ధానికి యుద్ధ ట్యాంకర్లకు వాటిని ఉపయోగించేశారు కాబట్టి, పెట్రోల్ ట్యాంకులకు ఉపయోగించేశారు కాబట్టి, ఇక అన్ని నాశనము చేయబడి వారు తినడానికి గాని వండుకోవడానికి గాని ఏమీ లేక వారెంతో బాధపడతారు అనే సత్యాన్ని చూస్తాం. చూశారా? ఈ మూడవ గుర్రం వచ్చినప్పుడు, ఇప్పుడు నాలుగవ గుర్రం అంటే నాలుగవ ముద్ర విప్పినప్పుడు 6వ అధ్యాయం 7వ వచనం. ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్మని నాలుగవ జీవి చెప్పుట వింటిని. ఆ నాలుగవ జీవి ఎలాంటిదంటే ఎగురుచున్న పక్షిరాజు వంటిది, 4 ఏళ్ళు. అయితే ఇప్పుడు నేను చూడగా 8వ వచనం, ఇదిగో పాండూర వర్ణము గల ఒక గుర్రము కనబడిను, దాని మీద కూర్చున్న వారి పేరు మృత్యువు, పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను కరవు వలనను మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూరివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము ఇయ్యబడెను. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట చూడండి. కొంతమంది ఎలా చనిపోయారంట? ఖడ్గం వలన చనిపోయారు, కరువు వలన చనిపోయారు, మరణం వలన చనిపోయారు, క్రూర మృగము వలన చనిపోయారు. ఇప్పుడు ఈ 4వ గుర్రం మీద కూర్చున్నవాడు మృత్యువు అన్నాడు. ఈ 4వ గుర్రం మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. ఇతడు కూడా క్రీస్తు విరోధే. పాతాళ లోకములో వారిని వెంబడించిన వారు అధిక సంఖ్యలో మరణించి, అధిక సంఖ్యలో ప్రజలు మరణించి పాతాళమునకు వెళ్ళుటకు అతడే కారకుడు అనే మాట చూస్తాం. ఎర్రని గుర్రం ఖడ్గమునకును రక్తపాతమునకు గుర్తయితే, నల్లని గుర్రం కరువుకు గుర్తు, పాండూర వర్ణము గల గుర్రం తెగులునకు గుర్తు. తెగులు, పాండూరవర్. చూడండి, తెగులు వచ్చినోడు రక్తం పట్టినట్టు పుష్టిగా ఉండడం. ఎలా ఉంటాడు? పాలిపోయి బేదోళ్ళగా ఉంటాడు. నిజమా కాదా? చెప్పరేమండి. వీనికి రక్తం లేదు అని ఈజీగా చెప్తాం. పాలిపోయినోళ్ళగా కనపడతాడు. అంటే రేపు అతని శరీరములో కాంతిహీనత ఏర్పడి అతడు తెగులు చేత చనిపోతాడు. అంటే ఈ 4 గుర్రాలు, 1 మోసం, 2 యుద్ధం, 3 కరువులు, 4 తెగుళ్ళు. ఇలాంటి భయంకరమైన శ్రమలు, మరణాలు రేపు ఉంటాయి. ఎక్కడ? భూమి మీద. విన్నారండి? ఈ భూమి మీద. ఇప్పుడు ఆ 4 గుర్రాలు ఒకసారి హోస్ట్ 4 గుర్రాలు ఒకసారి చూపించండి. ఆ 4 గుర్రాలు మానవులు ఇలా బలహీనమైతే ఈ గుర్రాలు చూడండి ఎంత పుష్టిగా ఉన్నాయో. తెల్లని గుర్రం, నల్లని గుర్రం, ఎర్రని గుర్రం, పాండూర వర్ణము గల గుర్రం. వీరు బలంగానే ఉన్నారు గాని భూమి మీద ఉన్న వారిని బలహీనము చేస్తారు. వారి యొక్క ఏలుబడిలో ప్రజలు సర్వ శ్రమలు పడతారు. నిజంగా ఒక్కొక్క గుర్రం తన ప్రతాపాన్ని చూపిస్తూ ప్రజలను ఇబ్బంది పెడతా ఉంటే ప్రజలు తట్టుకోలేక ఆ బాధలు అనుభవించలేక చచ్చిపోతే బాగుండు అని రేపు ఎంతో భయంకరమైనటువంటి ఇబ్బందిని అనుభవిస్తారు. చూశారా ప్రియులారా? దేవుని వాక్యములో ఇలాంటి రకరకాల ఉపద్రవాలు మనం వింటున్నాం.
దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి మాట మనము గమనించినప్పుడు రేపు వీరి పరిస్థితి ఇలా ఉంటుంది. మరో ప్రక్క మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. 6వ ముద్ర, 5వ ముద్ర అనేది అది ఎక్కడ జరిగేదని చెప్పాను. 5వ ముద్ర కొన్ని పరలోక సంభవాలని చెప్పాను కదా. ఇప్పుడు 12వ వచనాన్ని 6వ ముద్ర విప్పినప్పుడు పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను, గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను అనే మాటలు చూస్తున్నాం. ప్రియులారా, ఈ ముద్రను విప్పినప్పుడు కలిగిన నష్టం, ఒకప్పుడు ఈ భూమి ఏమైంది? శపింపబడింది. ఆదికాండం 3:17లో ఈ భూమి శపింపబడింది. ఈ భూమి విమోచన కొరకు ఎదురు చూస్తా ఉందని రోమపత్రికలో మనం మెరుగుదాం. అయితే ప్రియులారా, సూర్యుడు కంబలి వలె నలుపైనప్పుడు, చంద్రుడు రక్తవర్ణముగా మారినప్పుడు, నక్షత్రాలు భూమి మీద రాలినప్పుడు, ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయినప్పుడు పడేటటువంటి బాధ ఎంతో ఎంతో ఘోరమైనటువంటిది గాను ఇబ్బందికరమైనటువంటిది గాను ఉంటుంది అనే విషయాన్ని ప్రభు పక్షంగా ప్రేమతో తెలియచేస్తున్నాను. ప్రియులారా, మనం విన్న సంగతులను బట్టి చూస్తే దాదాపు ఈరోజు 5 రకాల ఉపద్రవాలను గురించి మనం విన్నాం. 5 రకాలు. 1 తెల్లని గుర్రము ద్వారా, 2 నల్లని గుర్రము ద్వారా, నల్లని గుర్రము ద్వారా, 3 తెల్లని గుర్రం, ఎర్రని గుర్రం, నల్లని గుర్రం, పాండుర వర్ణము కలిగిన గుర్రం. మొదటి గుర్రం మోసానికి, 2వ గుర్రం యుద్ధానికి, 3వ గుర్రం కరువుకు, 4వ గుర్రం తెగులునకు సూచన. ఇలాగున తెగుళ్ళు, ఉపద్రవాలు రేపు 7 ఏండ్ల శ్రమల కాలంలో వచ్చినప్పుడు మానవుడు తట్టుకోలేడు గనుక దాని నుండి కాపాడబడటానికి ఈ రోజైనా సరే దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రేపు దేవుడిచ్చే నీతి రాజ్యములోనికి రాగలుగునట్లుగా సిద్ధపడాలి అని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, రేపు ఇక్కడ మనము ఆలోచన చేస్తే ఈ 6వ ముద్ర విప్పినప్పుడు 7 సంగతులు జరుగుతాయి. ఆ 7 సంగతులు మీరు 12వ వచనము నుండి 17వ వచనం వరకు మనం చదివినట్లయితే మనకు అర్థమయ్యే విషయం చెప్తున్నా. జాగ్రత్త, మీరు రాసుకున్న పర్వాలే. 1 పెద్ద భూకంపం కలుగుద్ది. 2 సూర్యుడు కంబలి వలె నలుపవుతాడు. 3 చంద్రుడు రక్తవర్ణంగా మారుతాడు. 4 నక్షత్రాలు భూమి మీద రాలతాయి. 5 ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోతాయి. 6 ప్రతి కొండయు ప్రతి ద్వీపము వాటి స్థానములు తప్పుతుంది. చూడండి, ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పుతారు. 7వది గొప్ప అంగలార్పు. అన్ని తరగతుల ప్రజవారు ఎట్టి భేదము లేకుండా రేపు ఆ ఉగ్రత దినము వచ్చినప్పుడు, ఆ గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చినప్పుడు వారు అంగలారుస్తారు. అంటే దానికి తాళలేక వారు ఏమవుతారో చెప్పాడు కదండి. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు. కొంచెం మరొకసారి చూపించండి స్క్రీన్ మీద.
చూడండి రేపు పరిస్థితి ఎలా ఉండబోతుంది అనంటే, భూరాజులు గనులు సహస్రాధిపతులు, ధనికులు బలిష్ఠులు, ప్రతి దాసుడు ప్రతి స్వతంత్రుడు కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చూశారా? పర్వతాలకు వెళ్ళి మొక్కారు, బండలను విగ్రహాలుగా మలచి మొక్కారు. అందుకే ఇప్పుడు వీళ్ళెళ్ళి వాటితో చెప్పుకుంటారండి, ఆ ఉగ్రత దినమున కాపాడబడలేక ఆ వాటి మీదనే వేటినైతే మొక్కారో వాటి కాళ్ళ మీద పడి వారు అంగలారుస్తారు. రేపు మిగిలేది అంగలార్పు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. ప్రియులారా, నేను అన్ని సంగతులు కాదు, శ్రమల కాలములో ప్రజలందరిపై వచ్చే ఉపద్రవాలు, తెగుళ్ళు, వాటి వివరాలు చెప్తానన్నాను. ఈవేళ దాదాపుగా 5 సంగతులు మనం విన్నాం. 5ఏనండి, 5 సంగతులు విన్నాం. ఇక మిగిలిన సంగతులు మిగతా రోజుల్లో చెప్తా, వినండి. ఇక్కడ 7 ముద్రలున్నాయి, 7 బూరలున్నాయి, 7 పాత్రలున్నాయి. వీటి యొక్క ఉపద్రవాలు, వీటి యొక్క పరిస్థితులు అన్నింటినీ ఒక్కొక్కటిగా మీకు తేటగా చెబుతూ వస్తాను. ఈ శ్రమల కాలములో ప్రభు పిల్లలు ఎత్తబడ్డారు గనుక ప్రభువుతో ఆనందంగా సంతోషముగా రాజ్యములో ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుచూ ఆరాధిస్తూ మా రక్షణకై స్తోత్రం అని చెబుతా ఉంటే, అయ్యో మేము రక్షించబడలేకుండా పోయామే, రక్షణ సువార్త మాకు తేటగా చెప్పిన వారు లేరే, మెస్సియా వస్తాడని చెప్పాడు, ఆయన వచ్చాడు, మేము నమ్మలేదేనని యూదులు, అన్యులకు అవకాశం దేవుడు ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం, ఎంత దురదృష్టవంతులమని అన్యులు ఒకరికి ఒకరు ఏడుస్తూ ఈ బాధలను అనుభవించలేక ఎంతో కష్టాన్ని అనుభవిస్తారు. ప్రియులారా, అట్టి గతి ఎవరైనా పొందడం వారికి మంచిదా అండి? కాదు. అందుకే ఈ తరుణం ఉన్నప్పుడే అట్టి పరిస్థితి నుండి తప్పించుకోవడం మంచిది. ఏమంటారు? ఏమండి? అందుకే బోధించే ఏ ఒక్కరు కూడా ఇంత భయంకరమైన విపత్కరమైన పరిస్థితి ఉందనే గురి ఎరిగి బోధించాలి. అంతేగాని ఏదో లాభాన్ని అపేక్షించి వారికి ఏదో కవ్వించే మాటలు, నవ్వించే మాటలు చెప్పి ఆహా ఓహో భలే చెప్పాడు అన్నట్టుగా చెప్పి మనం వారిని ఏదో చేయడం కాదండి. గుండెల నిండా భారం పెట్టుకొని అయ్యో ఇంతమంది ఇలాంటి ఘోరమైన విపత్తులకు వెళ్ళిపోతున్నారేనని దేవుని పట్ల గురి కలిగి గమ్యం చేర్చడానికి ఎంతో భారముతో సొంత పనులు ప్రక్కన పెట్టి ప్రభు పనిలో నిమగ్నం కావాలి. అలాగున పని చెయ్యాలి. ప్రజల గుండెల్లో భయము రావాలి. అలాంటి బోధలు నేటి దినాల్లో జరగాలి. ఇప్పుడంతా దురద చెవులు కలిగిన మాటలే కదా. ఆహా, ఏదో ఇదివరకు కోడికలు పెట్టుకుని చెవిలో తిప్పుకునేవాళ్ళు, ఇప్పుడు బడ్స్ అని వచ్చాయి కదండి, దూది పెట్టి కాటన్ ఏదో పెట్టి పెడతారు కదా, ఇలా తిప్పుకుంటా ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతుంటది ప్రాణం. అలా ఉంటుంది వీళ్ళ బోధ. నో, రేపు అంత భయంకరమైన గండం గుండం పెట్టుకొని అసలు నిద్రలా పట్టుద్దండి. అసలు ఆలోచన అర్థమవుతుందా? ఇంత భయంకరమైన విపత్తు భవిష్యత్తులో ఉంది కదా, తప్పించుకున్న వారు దాని నుండి తప్పించాలనేటువంటి ఆలోచన ఉండాలి కదా, కాపాడబడిన వారు కాపాడాలనే వివేచన ఉండాలి కదా, గురి కలిగిన వారు గురి తప్పిన వారిని గురి వద్దకు నడిపించాలి కదా, గుండానికి వెళ్లే వారిని అగ్నిలో నుండి కాపాడబడిన వారు అగ్ని నుండి లాగి రక్షించాలి కదా. అంత భారం నేటి దినాల్లో ఉందా? నేను రక్షించబడ్డాను చాలు,
ఏదో అంటారు చూసారా, గుడిగుడు గుంచం గుళ్ళో రాగం అన్నట్టు. నేను నమ్ముకున్నాను, నాకు చాలు, నేను బాటలు పాడుకుంటా పోతాను, జీవితం అదే చాలు. నేను నమ్ముకున్నాను చాలు, నేను ప్రార్థన చేసుకుంటాను చాలు. నేను నమ్ముకున్నాను చాలు, ప్రభు నమ్ముకోవడం వలన నాకు మేడలు వచ్చాయి, మిద్దెలు వచ్చాయి, కార్లు వచ్చాయి, భోగాలు వచ్చాయి, సుఖాలు వచ్చాయి, బంధువులు వచ్చారు, జనం వచ్చారు, బలగం వచ్చారు, సత్య జనం ఇసుకెత్తి రాలని జనం వచ్చారు, వస్తారు, అంత పేరు సంపాదించుకున్న ఇదా బ్రతుకు? ఇదేనండి బ్రతుకు? నో. ప్రియులారా, చాలా వేదనతో చెప్తున్నాను ఈ మాట. అయ్యో, రేపు మోసగాళ్ళు రాబోతున్నారు, రేపు యుద్ధాలు చేసేవారు రాబోతున్నారు, రేపు కరువు కాటకాలు కలుగ చేసేవారు రాబోతున్నారు, జబ్బులు కలుగ చేసేవారు గుర్రాలు ఎక్కొస్తున్నారు, క్రీస్తు విరోధులు వస్తున్నారు, ఇప్పటికే వచ్చారు. అసలైన వాళ్ళు సంఘం ఎత్తబడిన తర్వాత వస్తారు. అందుకే ఎత్తబడే సంఘంలో చేర్చబడాలని మనము గట్టిగా పని చేయాలి, ప్రార్థన చేయాలి, పని చేయాలి. ఆ విధంగా మనం అందరం పని చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రస్తుతానికి ప్రార్థన చేసి కూడిక ముగిద్దాం. తల వంచి ప్రభు సన్నిధిలో, యేసు ప్రభువా, నీ రాజ్యం నీతి కలిగిన రాజ్యం. ఆ రాజ్యములో నేను ఉండగలుగునట్లు నన్ను సిద్ధపరచని ప్రతివారు హృదయంలో ప్రార్థన చేయండి. అంతేకాదు, కొంతమందినైనను నేను ప్రభు దగ్గరకు నడిపించాలి, ఆ భారం నాకు ఏర్పడింది అని మంచి ఒప్పందం చేసుకుని ఈ స్థలము నుండి, ఈ మీటింగ్ నుండి మనం వెళ్ళాలి. ప్రియులారా, ఆలోచన చేయండి. రేపు ఎంత విపత్కరమైనటువంటి ఉపద్రవాలు, ఎలాంటి విపత్కరమైన తెగుళ్ళు రాబోతున్నాయి. ఇప్పటికే వచ్చాయి, అంతు చిక్కనివి వస్తున్నాయి. రేపు సంఘం ఎత్తబడిన తరువాత ఇంకెంత భయంకరంగా ఉంటాయి. ప్రస్తుతానికి ఇవన్నీ కొంచెం మత్సుక్కే ప్రభు పంపిస్తున్నాడు. కరోనాని, తెలియని రోగాలని, అంతు చిక్కని రోగాలని. రాను 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 ఈ కరువు చేత ఎన్ని రకాల జబ్బులు, ఎన్ని రకాల బలహీనతలు, ఎన్ని రకాల సంకటములు, ఎన్ని రకాల వ్యాధులు, ఎన్ని రకాల ఇబ్బందులు. ఆ పాండూర వర్ణము కలిగిన గుర్రం వచ్చినప్పుడు, ఆ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఎంత విపత్కరమైన పరిస్థితులు ఉండబోతున్నాయో దాని నుండి కాపాడుకోవడానికి దేవుడు ఈరోజు అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగం చేయండి. మహిమగల మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రాలు. మీరు మమ్మను ప్రేమించి రక్షించారు. ఈ విపత్కరమైన పరిస్థితుల నుండి మమ్మను కాపాడారు. ఇంకా అనేకులను కాపాడడానికి మీరు ఆలస్యం చేస్తున్నారు. ప్రభువా, మీరొచ్చి సంఘం ఎత్తబడింది అనంటే, శ్రమలు ఆరంభమైతే ప్రజలు ఎంత ఘోరమైన విపత్కరమైన పరిస్థితులను అనుభవిస్తారు. దాని నుండి కాపాడాలని మీరు ఆలస్యం చేస్తున్నారు. మేము కూడా సమయం ఉన్నప్పుడే పనిచేసి మీకు మహిమ తేవడానికి సిద్ధపరచండి. ఉడికలో చేరిన వారందరూ కూడా 7 ఏండ్ల శ్రమల కాలంలో ఏ ఒక్కరూ విడవబడకుండా ఉండాలని, ఎత్తబడే సంఘములో ఉండేటట్టు సిద్ధపరచమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి వినయులమై వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు